సజీవుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ ప్రాతకాల సమయంలో మనమందరము దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు నేను చదువుతున్నాను. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఈ దినము కొరకు మనం ధ్యానించుకుంటున్న అంశము పేరు వినుట, గుర్తించుట, దేవుని యొక్క వాక్యము ప్రకారము ప్రవర్తించుట. ఈ అంశమును దేవుని ప్రవక్త ఫిబ్రవరి నెల 21వ తేదీ 1960వ సంవత్సరంలో బోధించి ఉన్నారు. వినుట, గుర్తించుట, దేవుని యొక్క వాక్య ప్రకారము ప్రవర్తించుట అనే అంశంలో నుండి ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని మనము ధ్యానించుకుందాం. ఈరోజు సామాన్యమైన సంఘము ముగింపులో ఉన్నది. ఇది కొంచెం కష్టముగా ఉండవచ్చు, కానీ శరీర సంబంధమైన సంఘము, ఏశావు సంఘము, అది అంతమునకు వచ్చినది. ఆమె ఏమి చేయుచున్నది? అది ప్రపంచ సంఘ సమాఖ్య వైపునకు పయనించుచున్నది. చివరికి కమ్యూనిజముతో యుద్ధము చేయుటకు అది క్యాథలిక్తో కలిసిపోతుంది. వెనక్కి రమ్మని పోప్ జాన్ పాల్ పిలుపునిచ్చారు. వారందరూ వస్తారు, వారు ఖచ్చితముగా ఏకమగుదురు. ఇది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీవంటావు, సహోదరుడా బ్రన్హాం, ఒక్క నిమిషం ఆగుము, నీవు గీతను దాటుచున్నావు. ఒకవేళ నేను ఆ విధముగా చేసినట్లయితే దేవుడు కూడా గీతను దాటి బైబిల్ వ్రాసాను. ఈ విషయంలో నీవు మీకా వలె ఉండాలి. ఒక రాత్రి మోరిస్ సెరుల్లా నాతో చెప్పాడు, సహోదరుడు బ్రన్హాం, అంత్యక్రీస్తు ఎవరు? అంత్యక్రీస్తు యూదుడు. మరియు నేను చెప్పాను, మోరిస్, నీవు యూదుడవు. అతను చెప్పాడు, దేవుడిని అత్యధికముగా ద్వేషించువారు వారే. నేను చెప్పాను, కాదు మోరిస్, అంత్యక్రీస్తు యెరూషలేములో నుండి వచ్చునని లేఖనములలో ఎక్కడ ఉన్నదో నాకు చెప్పుము. అంత్యక్రీస్తు పాలస్తీనా నుండి కాదు, రోమ్ నుండి వచ్చును. అతను చెప్పాడు, మంచిది, కానీ వారిని చూడు, వారు దేవుని ద్వేషించువారు. అవును, మనము ఈ దినమున చూడగలిగినట్లుగా దేవుడు వారి కన్నులకు గుడ్డితనము కలుగజేసినని చెప్పలేదా? కానీ త్వరలో మన దినము ముగించబడుతుంది. ఆమేన్.
అతను చెప్పాడు, ఓ సహోదరుడు బ్రహ్మాం, దాని గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు. చూసారా, మీరు అక్కడనే ఉన్నారు. చూసారా, మనము అంతములో ఉన్నాము. శరీర సంబంధమైన లోకము మరియు శరీర సంబంధమైన సంఘము అంతములో ఉన్నది. అవి సంఘ సమాఖ్యగా ఏ విధంగా, సంఘ సమాఖ్య దిశగా ఏ విధంగా పయనిస్తున్నాయో చూడండి. ఐక్య సహోదరులు అందులో కలిసిపోయారు. పెంతెకొస్తు వారు అందులో కలిశారు. మిగిలిన వారందరూ సమస్తగా మారుచున్నారు. చూడండి, వారిలో వారు కనానీలను చూస్తున్నావు. వారిలో నీవు కనానీలను చూస్తున్నావు. ఏశావు ఆత్మల నుండి వారికి ఆత్మీయమైన గ్రహింపు లేదు. వారు దేవుని చేత ఏర్పరచబడి పిలువబడి వేరు చేయబడిన వారు కారు. వారు జయించలేకపోవచ్చున్నారు. వారు పైకి భక్తి గలవారు. వారు లోకముతో సమాఖ్యగా ఏర్పరుచుచున్నారు. ఓ, నేను దాన్ని తెలియపరచగలిగినట్లయితే, దాన్ని క్రిందకు నెట్టివేయగలిగితే వారు దాన్ని గ్రహించలేరు. వారికి కన్నులు కలవు గాని చూడలేకపోవచ్చున్నారు. చెవులు ఉన్నను వినలేకపోవచ్చున్నారు. ఓ, ఎందుకో ఆత్మలో మనం బలహీనంగా ఉన్నాము. ఇప్పుడు దీన్ని వినండి. సమస్తము అంతమునకు సమీపముగా ఉన్నది. ఆమేన్. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవును, సర్వశక్తిమంతుడవును, సజీవుడవును, సర్వాంతర్యామివైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడవగు మా దేవా, ఈ ప్రాతకాలపు కుటుంబ బలిపీఠపు ఆరాధనలో మా కుటుంబాలను మీరు ఆశ్చర్యకరమైన రీతిలో మరలా 2024 సంవత్సరము ఫిబ్రవరి మాసం 27వ తారీఖు మమ్మల్ని మా ప్రభువా సమకూర్చినందుకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మాలో ఏ మంచి లేదు నాయనా. మీ కృప, మీ దయ, మీ వాత్సల్యత మా మీద అత్యధికముగా ఉన్నది గనుకనే ఈరోజు కూడా సజీవముగా ఉండి మీ సన్నిధిని అనుభవించగలుగుచున్నామయ్యా. దేవా, ఈ దినమున చదవబడిన లేఖనమును మా కొరకు దీవించి మా హృదయాలతో మీరు మాట్లాడమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తును ఘనమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మనం ఇంకా ఆలస్యం చేయకుండా నేరుగా మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చదువుకున్నాము. ఇక్కడ దేవుడు ఈ కాలమునకు పంపిన ప్రవక్తలో ఉండి ఈ కాలంలో క్రైస్తవ ప్రపంచంలో జరుగుతున్న అత్యంత ప్రాముఖ్యమైన కార్యాలను, ఎందుకంటే చూడండి, ఈ రోజున 2 సంఘాలు ఉన్నాయి. ఒకటి దేవుడు ఎన్నుకున్న సంఘం, ఇంకోటి శరీర సంబంధమైన సంఘం. ఈరోజు సామాన్యమైన సంఘము ముగింపులోకి వచ్చేసింది. ఇది చెప్తున్నప్పుడు కొంచెం కష్టంగా ఉండవచ్చు, కానీ ఈ శరీర సంబంధమైన సంఘాన్ని అనగా ఏశావు సంఘం అని మనం చెప్పొచ్చు. అది అంతమునకు వచ్చేసింది. ఆ సంఘం అనేది ఎప్పుడు కూడా తెలుసు కదా, మనం స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆమె ఏమి చేయించున్నది? అది ప్రపంచ సంఘ సమాఖ్య వైపునకు పయనించుచున్నది. చివరికి కమ్యూనిజంతో యుద్ధము చేయుటకు అది క్యాథలిజంతో కలిసిపోతుంది. అందరికి అర్థమవుతుందా? ప్రపంచ సంఘ సమాఖ్య
ఆల్రెడీ తయారైంది. అదే క్రూర మృగము. ఆమేనంటారా? అది ఎవరితో ప్రారంభించబడింది? క్యాథలిక్కులతో. అందుకే ఇక్కడ అంటున్నాడు కమ్యూనిజంతో యుద్ధం చేయటానికి. ఎవరితో కలిసిపోతుంది? క్యాథలిజంతో. అందరూ ఒకటైపోతారు. ప్రవక్త గారు భూమి మీద బ్రతికున్న దినాల్లో పోప్ జాన్ పాల్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పిలుపునిచ్చాడు, అందరూ వెనక్కి రండి, మాతో కలవండి, మనమందరం ఒక్కటవుదాం. ఖచ్చితంగా వారు వస్తారు. వారు వచ్చి చేరుతూనే ఉన్నారు. వారు ఖచ్చితంగా ఏకమవుతారని బైబిల్ చెప్తుంది. అది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. గ్లోరీ. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆత్మీయ ప్రపంచంలో, క్రైస్తవ ప్రపంచంలో చాలామందికి తెలియకుండా ఆ ప్రపంచ సంఘ సమాఖ్య వైపుగా వెళ్ళిపోయి వారు అనుకుంటున్నారు, మాకేదైనా ఆపద వస్తే, ఇబ్బంది వస్తే, శ్రమ వస్తే, ఒకవేళ వాక్యం చెప్పనీయకుండా ఉంటే మేము సమాఖ్యలో చేరితే వాళ్ళు వచ్చి అడ్డుకొని మళ్ళీ మేము సేవ చేయటానికి మాకు ఆదుకుంటారు, వారు కాపాడతారని అనుకుంటున్నారు. ఒకసారి ఒక యూదునితో ప్రవక్త మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఆయన పేరు మోరిస్. ఒకరోజు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, బ్రన్హాం, అంత్యక్రీస్తు ఎవరు? చాలామంది అనుకుంటారు యూదులని. యూదుల అంత్యక్రీస్తు కాదు, అతను కూడా యూదుడే. మోరిస్, నువ్వు యూదుడు అయి ఉండి ఎందుకు నువ్వు అంత్యక్రీస్తు యూదులు అంటున్నావు? ఎక్కడా కూడా బైబిల్లో అంత్యక్రీస్తు యూదులని రాయబడలేదు. అత్యధికంగా మరి దేవుని ద్వేషిస్తున్న వారు వాళ్లే కదా, యేసుక్రీస్తుని నమ్మట్లేదు కదా వాళ్ళు. అయితే చాలామంది అంటారు, బ్రన్హాం, నువ్వు దేవుని యొక్క వాక్యపు గీతను దాటుతున్నావు. ఒకవేళ నేను గనక తప్పు చెప్పినట్లయితే ఏమని? క్రీస్తు విరోధి క్యాథలిజం కాదు, రోమ్ పోపే క్రీస్తు విరోధి అని మన ప్రవక్త చెప్తున్నాడు. అది సత్యము. యూదులు కూడా కాదు క్రీస్తు విరోధి. నేను గీత దాటితే దేవుడు కూడా గీతను దాటి బైబిల్ రాసినట్టే. ఈ విషయంలో మనం ఎలా ఉండాలంటే మీకా వలె ఉండాలి. మీకా ఎవరు? మీకా ఆహాబు యెహోషాపాతు రామోద్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధమవుతున్నప్పుడు 400 మంది అబద్ధ ప్రవక్తలు వెళ్ళి దయ్యపు ఆత్మచేత ప్రేరేపించబడి యుద్ధంలో జయం పొందుకొని రమ్మని ప్రవచించారు. కానీ మీకా ఏమన్నాడంటే, వాక్యముతో నిలబడి ఆయనకు వచ్చిన దర్శనమును వాక్యమును పోల్చి చూచుకున్నప్పుడు, నువ్వు యుద్ధానికి వెళ్ళవద్దు, చచ్చిపోతావు, నువ్వు వెళ్ళావంటే నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి, నువ్వు చచ్చిపోతావు. ఈనాడు కూడా మీకా వలె మన కాల ప్రవక్త విలియం బ్రన్హాం గారు అంటున్నాడు, ఈరోజు ఈ మత శాఖలన్నిటినీ దేవుడు శిక్షించబోతున్నాడు. ఖచ్చితంగా ఈ యొక్క క్రీస్తు విరోధి క్యాథలిజం, దాన్ని వెంబడిస్తున్న, దానికి ఐక్యమవుతున్న వారందరికీ శిక్ష పడబోతా ఉంది. సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలంలో ఒక్కసారి ఆలోచించండి. అంత్యక్రీస్తు యెరూషలేములో నుండి వచ్చునని లేఖనములో ఎక్కడ లేదు. అంత్యక్రీస్తు పాలస్తీనా నుండి వస్తుందని ఎక్కడా కూడా బైబిల్ లేదు. అంత్యక్రీస్తు ఎవరు? క్రీస్తు విరోధి ఎవరు?
పోపోయే, రోము నుండే వస్తాడు. అతను చెప్పాడు, మోరిస్ అనే వ్యక్తి. మరి ఎక్కువగా యూదులు దేవుణ్ణి ద్వేషిస్తున్నారు కదా, కానీ ఎందుకు వారు ఈ రోజు వరకు యేసుక్రీస్తును నమ్మట్లేదో ప్రవక్త చెప్పాడు. అన్యజనులమైన మనము చూచున్నట్లుగా యేసుక్రీస్తు వారిని యూదుల యొక్క కనులకు గుడ్డితనమును కలుగు చేశాడు. బైబిల్లోనే రాయబడింది. మనము చూచుటకు యూదులకు గుడ్డితనాన్ని కలుగు చేశాడు. కానీ త్వరలో మన దినము ముగించబడుతుంది. హల్లెలూయా! ఎంత అద్భుతమైన దేవుడో చూడండి. మన పట్ల ఎంత కృపను చూపించాడు ఆయన. మనల్ని ఎన్నుకున్నాడు ఆయన వధువుగా ఉండుట కొరకు. యూదులకు గుడ్డితనాన్ని కలుగు చేసి సువార్తను మన యొద్దకు నడిపించి, హల్లెలూయా, మనల్ని వధువుగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనకు ఒక ప్రవక్తను పంపాడు, మనకు ఒక వర్తమానం ఇచ్చాడు. అయితే ఈ సువార్త ఈ అన్ని జనుల కొరకు కేటాయించబడిన 2000 సంవత్సరాలు ప్రకటించబడుతున్న ఈ సువార్త ముగించబడి వధువుని ఎత్తబాటులోకి తీసుకొని వెళ్ళిపోయి తర్వాత సువార్త ఎక్కడికి వెళుతుంది? యూదుల మధ్యకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ మాట చెప్పగానే మోరిస్ అన్నాడు, బ్రనహాం, నేనెన్నడూ దీని గురించి ఆలోచించలేదు. వింటున్నారు అందరూ? ఈ రోజు కూడా చాలా మందికి తెలియదు ఈ విషయం. ఈరోజు మనము కూడా అక్కడే ఉన్నాం. మనం ఎక్కడున్నామంటే అంతములో ఉన్నాం. హల్లెలూయా! శరీర సంబంధమైన లోకము మరియు శరీర సంబంధమైన సంఘము అంతములో ఉన్నాయి. అవి సంఘ సమాఖ్యగా ఏ విధంగా పయనిస్తున్నాయో చూద్దాం. గమనించండి, ఐక్య సహోదరులు అందులో కలిసిపోయారు. పెంతెకొస్తు వారు కూడా కలిసిపోయారు. తెలుసు కదా మనకి ప్రపంచాన్ని చివరిగా తాకిన ఉద్యమము పెంతెకొస్తు. ఆ పెంతెకొస్తు వాళ్ళు కూడా ఏమైపోయారు? సమాఖ్యలో కలిసిపోయారు. మిగిలిన వారందరూ సమస్తగా మారిపోతున్నారు. చూడండి, వారిలో నీవు కనానీయులను కూడా చూస్తున్నావు. ఏశావు ఆత్మ నుండి వారికి ఆత్మీయమైన గ్రహింపు లేదు. వారు దేవుని చేత ఏర్పరచబడి పిలువబడి వేరు చేయబడిన వారు కాదు. ఈరోజు మనమైతే దేవుని చేత పిలువబడి వేరు చేయబడ్డాం. దేవుని చేత ఏర్పరచబడి పిలువబడి వేరు చేయబడినటువంటి వారు లోకాన్ని జయిస్తారు, పాపాన్ని జయిస్తారు. ఈ రోజున దేవుని చేత ఏర్పరచబడి పిలువబడి వేరు చేయబడకపోతే జయించలేరు. వారు జయించలేకపోతున్నారంటే వారు పైకి భక్తి గల వారు వలె ఉండి ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు. మనం ఆ విధంగా ఉండట్లేదు, ఆ విధంగా ఉండకూడదు. అందుకే ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఓ వారికి నేను తెలియపరచగలిగినట్లయితే, ఆ తప్పుడు విధానమును క్రిందకి నెట్టివేయగలిగితే, అయితే కేవలము ఎవరు దీన్ని గ్రహిస్తారు? దేవుని పిల్లలే, ఆత్మీయ సంఘమే. శరీరానుసారమైన సంఘము గ్రహించలేదు. అందుకే ఏమన్నాడు ఇప్పుడు చదివిన వాక్యములో మనము, వారికి కన్నులు ఉన్నాయి కానీ చూడలేకపోవచ్చున్నారు, చెవులు ఉన్నను వినలేకపోవచ్చున్నారు. ఓ ఎందుకో ఆత్మలో వారు బలహీనముగా ఉన్నారు. ఇప్పుడు దీన్ని వినండి, సమస్తమును అంతమునకు సమీపముగా ఉన్నది. ఆమేన్. ఎంత తేటగా ఇక్కడ మనకు వాక్యములో నుండి, ప్రవక్త వర్తమానములో నుండి ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో 2 సంఘాలు, ఒకటి ఆత్మీయ సంఘం, దేవుడు ఎన్నుకొని పిలిచి లోకం నుండి వేరు చేసిన ఆత్మీయ సంఘం. ఆ సంఘానికి ఒక గ్రహింపునిస్తున్నాడు. కానీ శరీర సంబంధమైన సంఘం వారి గ్రహింపు లేదు. మరి ఇప్పుడు నీవెట్లా ఉన్నావు? జాగ్రత్తగా పరీక్షించుకో. ఏ పరిస్థితుల్లో కూడా
శరీరానుసారంగా మనం జీవించకూడదు, శరీరానుసారమైనటువంటి ఆలోచనలు చేయకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంత అద్భుతమైన దేవుడు చూడండి. మన కొరకు ఎంత కృపనిచ్చి మన జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో మనల్ని ఎన్నుకొని పిలిచి రక్షించి లోకం నుంచి వేరు చేసి ఒక గొప్ప ప్రవక్తను పంపి వర్తమానం ఇచ్చి ఈ కార్యాలన్నీ చూడటానికి మన కళ్ళు తెరిపించాడు. మనం చూడగలుగుతున్నాం ఇప్పుడు ఏం జరుగుతుందో, మనం గ్రహించగలుగుతున్నాం ఈ వాక్యాలు వింటూ చదువుతున్నప్పుడు. కాబట్టి ఇక మిగిలింది ఒకటే, అదేంటంటే కేవలము సిద్ధపడిన వాక్య వధువుని ఎత్తబాటులోకి తీసుకొని వెళ్తాం. సమాఖ్యలో మనం చేరం, ఐక్య సంఘాల్లో మనం చేరం. మనం ప్రత్యేకముగా ఉండి లోకానికి వేరుగా ఉండి సమాఖ్యలకు వేరుగా ఉండి మనం ఆత్మ సంబంధమైన సంఘముగా దినదినము దేవునితో నడుస్తూ ప్రతి క్షణం ఆయన స్మరించుకుంటూ ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ లైవ్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అటువంటి కృపను దయచేయను గాక. అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ ఉదయం మమ్మల్ని ప్రేమించి చక్కని శ్రేష్టమైన మీ సన్నిధి, అద్భుతమైన మీ మాటలు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రము నాయనా. ఏమి ఇవ్వగలము ప్రభువా? మా జీవితాల్లో ఎంతగా మిమ్మల్ని స్తుతించినా మీ రుణమును మేము తీర్చుకోలేము నాయన. ఈ రోజున యూదుల యొక్క కళ్ళు కప్పి గుడ్డితనం వాళ్ళ కలుగు చేసి అన్యులమైన మాకు ఒక అవకాశం ఇచ్చారు కదా ప్రభువా. అయ్యా, అందుకే ఈరోజు తేటగా మీ ప్రణాళిక అంతా కూడా మేము చూడగలుగుచున్నామయ్యా. ఓ దేవా, అందుకే మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఈ వర్తమానమును మేము గ్రహించినట్లుగా ప్రభువా మాకు సహాయము చేయనైనా. అయ్యా, ఇంకా లోతుల్లోకి మేము వెళ్ళాలి. ఇంకా మా ప్రభువా మేము పైనే కాదు కానీ లోకానికి వేరై, శరీర కార్యాలకు వేరై, అపవిత్ర కార్యాలకు వేరై పరిశుద్ధాత్మ ద్వారా మా ప్రభు మేము నడిపించబడటానికి మీరే సహాయము చేయండి ప్రభు అని మనమందరం కూడా దేవుని స్తుతిస్తూ ఉండగా. యేసయ్యా, మేము ఒక తీర్మానం చేసుకుంటున్నాం నాయన. మేమెవరమో గ్రహించినట్లుగా ఈరోజు ఈ వర్తమానం వచ్చి మాకు తెలియచేసింది నాయన. ఒక అద్భుతమైనటువంటి వర్తమానం, ఆత్మీయ సంఘముగా ఎత్తబడే సంఘముగా మేముండుటకు ఒక మహిమకరమైనటువంటి కాలము, ఒక మహిమకరమైన వర్తమానం మాకు ఇచ్చావు నాయన. అందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. కుడి ఎడములకు తొలగిపోకుండా మేము ఎల్లప్పుడూ గ్రహింపును కలిగి ఆత్మీయమైనటువంటి ప్రత్యక్షతతో మేము ముందుకు సాగిపోటకు సహాయము చేయను ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. అందరము కూడా ఒక చక్కని పాటను పాడి ఆరాధన చేద్దామా? మిగిలి ఉన్నది ఒక్కటే, జరగవలసి ఉన్నది ఒక్కటే, మిగిలి ఉన్నది ఒక్కటే, జరగవలసి ఉన్నది ఒక్కటే. క్రీస్తుతో వధువు వెళ్ళిపోవుట, క్రీస్తుతో వధువు వెళ్ళిపోవుట, క్రీస్తుతో దగ్గరికి జరగండి. క్రీస్తుతో వధువు వెళ్ళిపోవును. హానోకు
కలిసి ఉన్నది ఒక్కటే. ఆత్మ సహవాసములో పెరుగుచుండెను పూర్ణతకు చేరువగా అయి ఉండెను. రాకడ సమయము సమీపించిన వెంటనే వేసి పిలుచును తన సంఘమును. క్రీస్తుతో వధువు వెళ్ళిపోవును, క్రీస్తుతో వధువు వెళ్ళిపోవును, క్రీస్తుతో వధువు వెళ్ళిపోవును. గ్లోరీ అందరు పాడదాం. క్రీస్తుతో వధువు హానోకు వలె ఒక్కటే జరగవలసి ఉన్నది ఒక్కటే. అబ్రాహాము సాగు కొరకు వధువును వెదికి పిలిచినట్టుగా అబ్రాహాము ఎలియాజరును పంపినట్టుగా ఇస్సాకు కొరకు వధువును వెతికి పిలిచినట్లుగా దేవుడే పంపెను 7వ దూతను. వాక్య వధువును క్రీస్తు కొరకు పిలిచి ఉండెను. పంపెను 7వ దూతను, వాక్య వధువును పిలిచి ఉండెను. క్రీస్తుతో వధువు గ్లోరీ 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 ఆమేన్. హానోకు వలె ఏలియా వలె, హానోకు వలె ఏలియా వలె నేను కూడా వెళ్ళిపోయేదా, నేను కూడా వెళ్ళిపోయేదా, నేను కూడా వెళ్ళిపోయేదా, నేను కూడా వెళ్ళిపోయేదా. మిగిలి ఉన్నది ఒక్కటే జరగవలసి ఉన్నది. సామాన్యముగా ఉండును దేవుని కార్యము.
మేము చేసే ప్రతి పనిలో మీ సన్నిధి కాంతి మాతో ఉంచి నడిపించండి. ప్రతి చోట మీకు సాక్షులుగా నిలబెట్టుకోండి నాయన. ఓ ప్రభువా, అయా ఈరోజు సమాఖ్య సంఘాలు ఐక్యమవుచుండగా మేము వాటికి వేరై నాయన, లోకానికి వేరై ప్రత్యేకముగా పరిశుద్ధత కలిగి నాయన ఆత్మీయ సంఘముగా ఎత్తబాటు కొరకు సిద్ధపరుస్తున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ దిశగా మేమందరము కూడా మా ముందుకు సాగిపోయే కృప మా అందరికీ దయచేయమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తును ఉన్నతమైనటువంటి మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ